వ్లాగ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేవతి వ్లాగ్స్. సో అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో నేను కూడా బాగున్నాను. ఇవాళ మన వీడియో ఏంటంటే ఇప్పుడు నేను రెడీ అయ్యాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం? అందుకే వెళ్ళింత దారుణంగా ఉందని చెప్పు. ఎక్కడికి వెళ్తున్నాం విష్ణు? మనము డిమార్ట్ డిమార్ట్ అంటున్నాను. ఏంటి ఇది? డిమార్ట్ అయినా రిలయన్స్ మార్ట్ కి వెళ్తున్నాము. చెరుకుపల్లి రిలయన్స్ కి వెళ్తున్నాము. మేము చాలా సార్లు వెళ్ళాము, కానీ ఎప్పుడు వీడియో తీసానో లేదో నాకు గుర్తులేదు. సో ఇవాళ అయితే వీడియో తీద్దామని గట్టిగా అనుకుంటున్నాను. మరి ఎంతవరకు పాసిబుల్ అయితే చూద్దాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫ్యామిలీ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మరి మిగతా వాళ్ళు రెడీ అయ్యారో లేదో ఒకసారి నేను చూపిస్తాను, చూసేయండి. ఎవడు పట్టుకొచ్చి ఏడుద్దామని పనిలోనే ఉంటుంది. నేను చూస్తుంటే ఏ క్లాస్ అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. చెప్పనా? నేను చెప్పనా? నేను చెప్పు చెప్పు. 6th 8th అనుకుంటారు తెలుసా? ఎందుకు అంతే అనుకోరు. నిజంగా నోవే, నో ఛాన్స్. నోవే. సో ఇక మా హరి అయితే చూసారు కదా, గొడవ చేస్తుంది. ఇక మా విష్ణు ఏం చేస్తుంది? ఇది మా నాన్న నా ఫస్ట్ బర్త్డే అప్పుడు వేసుకున్నాడు. ఇది కానీ ఇట్లుంది, చుడిదార్ లాగుంది. డాక్టర్ అమ్మ లాగున్నావు. పిల్లల్ని కాపాడడం. ఏ పిల్లల్ని? అమ్మ బర్రె బిడ్డ. అమ్మ పిల్లల్ని, నీ పిల్లల్ని కాపాడాలి. ఇద్దరేగా. అయితే మీ కొన్ని ఫొటోస్ పెడతాను. మా నాన్న డ్రెస్ వేసుకున్న ఫోటో సూపర్గా ఉన్నాడు అప్పుడైతే. ఇప్పుడే దావెక్కిపోయాడు. ఇదిగోండి ఇప్పుడు నాకు చూడండి, అసలు చూడండి ఇలా వచ్చేసి. ఇది ఇప్పుడు సర్దుతున్నాము. నాన్న కూడా అప్పుడు కనపడితే నేను అడిగా ఫస్ట్ బర్త్డే నేను వేసేసుకున్నా. సో కామెంట్ చేయండి. ఇక్కడ రాయి, ఇక్కడ హరి ఇక్కడ పైన రాయినే. సో ఈ పిచ్చోళ్ళతో చచ్చిపోతాను, స్కూల్ ఎప్పుడు తెరుస్తారా అని కుతూహలంగా వెయిట్ చేస్తున్నాను. అది స్కూల్ నుండి 7:30 కల్లా తోసేస్తాను. 9 కల్లా వాళ్ళ డాడీ వెళ్ళిపోతాడు. సో 9 నుంచి నేను ఫ్రీ అనమాట. ఇంకా ప్రశాంతంగా చైర్లో కూర్చొని టిఫిన్ తిని కాసేపు రిలాక్స్ అయ్యి 2 సీరియల్ చూస్తాను అనమాట. నేను వచ్చేసి కార్తీక దీపం అని కృష్ణుడి సీరియల్ చూస్తాను. ఆ 2 సీరియల్ చూసి ఇంకా మిగతా సినిమాలు కొత్తగా ఏమన్నా ఉంటే చూస్తాను, లేకపోతే జబర్దస్త్ పెట్టి నా పని నేను చేసుకుంటా ఉంటాను. జబర్దస్త్ అను అదేంటిది ఇంకోటి చూస్తాను, సిఐడి అయితే కంపల్సరీ చూస్తాను. అందులో నాకు ఇష్టమైన హీరో వచ్చేసి అభిజిత్ అనమాట. అభిజిత్ మమ్మీ. అభిజిత్ కోసం అభిజిత్ కాదు మమ్మీ, అభిజిత్. ఏదో జిత్తు. అభిజిత్ కోసం నేను సిఐడి చూస్తాను. మాడి కోసం ఎంత మంది వస్తున్నాడు. ఉన్నాడు కదా ముసలోడు, ఏదో మతలబ్ ఉంది, అభిజిత్ మతలబ్ ఉంది అని ఆయన పేరు ఏంటో ఉంది, మరి తెలియదు మనకు కూడా. వాళ్ళ కోసం సీరియల్ చూస్తాను అనమాట. సో ఇంకా సోది చేయకుండా మనం వెళ్ళేటప్పుడు మళ్ళీ వీడియో ఆన్ చేస్తాను. బాయ్. ఇంకొకటి పోయింది. స్టాండ్ బాగుంది కదా ఇది. ఏంది బుక్స్ కూడా ఆఫరా? బుక్స్ ఆఫరే కానీ మన దగ్గర అమ్మా ఇది చూడు. ఏది నాకు పెన్నులు కావాలా విష్ణు? ఉన్నాయి కదా స్టేషనరీ, ఇంట్లో కొంచెం పెన్స్ ఉన్నాయి కదా, అందుకని ఆ ప్లేట్లు తీసి పెట్టుకుందాం. లేకపోతే కంట్రోల్ ప్లాస్టిక్ తినకూడదుగా. నాకు ఇది ఒక్కటి కనిపిస్తా. ఏంటిది ఇది? విరిగిపోయింది. ఆ చిల్లుల కింద ఉంది, సరిపోద్దులే చాలు లేదా. నాన్న కెన్ ఐ బై దిస్? వచ్చేసాం అనమాట. ఇప్పుడు నాకు స్టేషనరీ ఏంటిది? నేను మొన్న జామెట్రీ పోయింది అది జామెట్రీ
ఇక్కడ చూస్తా 49 రూపీస్. దేనికి? ఎవరికి? పిల్లలకా? దోశ సరిపోదేమో కదా, గాజు కదా అయినా. బాగున్నట్టలే. దిండు కవర్స్ ఇవి చూడు బాగున్నాయి. విష్ణు తీసుకో. సో గాయ్స్ మమ్మీ అయితే ఇప్పుడు ఏం చేస్తుందో చూడండి. కింద నుంచి లాగుతాయి ఇండియన్ మామ్స్. చూద్దాం అసలు ఒకటి. అమ్మా వేరే పైనుంచి కూడా చూడొచ్చమ్మా. అది బాగానే నచ్చింది. ఇలా రండి, ఇప్పుడే వచ్చాం కాబట్టి ఏనండి చూడండి బిస్కెట్స్ ఉన్నాను. నాకు ఇవన్నీ కొనేయాలని ఉంది ఒక్కొక్కటి. అవి చూడు మరి 39 రూపీస్ అని ఉంది, 99 రూపీస్ అని ఉంది. ఇక్కడ 39 ఉంది. బుక్స్ అన్ని సెల్లింగ్ లో ఉంటున్నాయి. ఆడుతున్నాను నేను సో నాకు ఆ కేబుల్ ఫ్యాన్ కావాలి. సో ఇక్కడే మా మమ్మీ అన్నీ తీసుకొని ఇవి అని సేమ్ అమ్మ కోఇన్సిడెన్స్ నాకైతే. ఏందమ్మా సిప్పర్ వద్దు, స్టీల్ది కావాలి నాకు. సో ఇది అయితే డైపర్ ఏమైనా కావాలా? మూసుకోను అసలు. ఏం ఏమైనా కావాలా? దాంట్లో ఎగ్స్ పెట్టుకుంటావు మమ్మీ? ఏం చేసుకుంటావు ఎగ్స్ పెట్టి? తిను మొత్తం తిని వెళ్ళిపోతున్నా. సో గాయస్ చూసారు కదా, డీమార్ట్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ అన్నీ తిరిగి చూడటమే చాలా టైం పడుతుంది అనమాట. ప్రతిదీ చూస్తాము. మేము వచ్చింది ఒకదాని కోసం వస్తే, ఒక వస్తువు కోసం వస్తే ఇంకో మిగతావన్నీ తీసుకుంటాం అది తప్ప. సో అందువల్లే డీమార్ట్కి వెళ్తే చాలా అయిద్ది అనమాట ఖర్చు. అయితే మనం తీసుకోవాల్సిందే తీసుకోకుండా మిగతా అన్నీ తీసుకుంటాం అనమాట. చూసినవన్నీ నచ్చుతాయి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా నేను రేపర్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. నాకు చాలా ఇష్టము. టిఫిన్ తిన్నాక కానీ భోజనం తిన్నాక కానీ నేను ఖచ్చితంగా ఒకటి తింటాను అనమాట. చాలా ఇష్టం. ఇక్కడ మా విష్ణు అయితే వీడియో తీస్తుంది. సో వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే వెనక మళ్ళీ వాళ్ళు టమాటాలు తీసుకోండి, టమాటాలు ఇంత, అది ఇంత అని చెప్పేసి వాయిస్ మైక్లో చెప్తున్నారు. సో దానికి ఏమైనా కాపీరైట్ వస్తుందేమో అని చెప్పేసి నేను వాయిస్ అయితే ఇస్తున్నాను. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే చూస్తాం మేము. ఫస్ట్ తర్వాత అన్నీ తీసుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ డబ్బాలు చూయించి అయితే చెప్తున్నాను అనమాట. వాళ్ళ నాయనమ్మ అయితే విష్ణు వాళ్ళ నాయనమ్మకి కావాలేమో డబ్బాలు అని చెప్పి అడగమంటే విష్ణు అన్నది మొన్న కూడా పోయినప్పుడు మా నాయనమ్మ అడిగింది, మా డబ్బాలన్నీ తీసబోయారు మీరు అని విష్ణు అన్నదన్నమాట. సో అందుకనే డబ్బాలు తీసుకోమని చెప్పి మీ నాన్న అని చెప్పి అన్నాను. సో ఒరిజినల్లో అయితే మిస్ అయిపోయింది ఇక వాళ్ళు వాయిస్. సో గాయస్ ఇక్కడైతే అంజుబాబు గారిని అయితే చూస్తున్నారు కదా, మేమైతే ఏవి కనిపిస్తే అవి అయితే మేము స్టాండ్లో అయితే వేసేస్తాం అనమాట. అవన్నీ మళ్ళీ ఒక్కొక్కటి తీసేసి పక్కన పెడతారు. అలా జరుగుతుంది మా షాపింగ్ అయితే. సో ఇప్పుడైతే మేము స్టీల్ సామాన్లు తీసుకోబోతున్నాం. వీడియో చూడండి. సో గాయస్ మేమైతే క్యారేజీ బాక్స్ కోసం అయితే వచ్చామన్నమాట. స్టీల్ బాక్సెస్ ఉంటాయి కదా, 2 గిన్నెలు 3 గిన్నెలు, వాటి కోసం అయితే వచ్చున్నాము. సో ఇక్కడైతే అన్నీ కొన్ని పెద్దగా ఉన్నాయి, చిన్న గిన్నెలు అయితే కనిపించలేదు. అందుకని చెప్పి ఒక చిన్న డబ్బాలు అయితే తీసుకొని వెళ్ళిపోయాం అనమాట, కూర కోసం అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న డబ్బాలు తీసుకొని వెళ్ళిపోయాము. ఇక్కడ వచ్చేసి ఇందాక పెద్ద క్యారేజీ చూపించాను కదా, అదైతే హరి కోసం కొందాం అనుకున్నాను. మా హరి ఏమో అంత తింటే పొట్ట పగిలిద్దండి. సో అందువల్ల ఆ క్యారేజీ అయితే కొనలేదు. మేము ఇంకా చిన్న గిన్నెలు అయితే 2 తీసేసుకున్నాము. నెక్స్ట్ షాపింగ్ వచ్చేసి ఇంకా గాజు సామాన్లు అవన్నీ కూడా మేము చూసామన్నమాట. సో అందులో కూడా 2 ఐటమ్స్ అయితే మేము తీసుకొని ఉన్నాము.
ఇప్పుడు చూసిన 2 బాక్సెస్ అయితే తీసుకున్నాము, ఇంకా మిగతా ఏమీ తీసుకోలేదు. సో మా ఇంట్లో ఊరికనే పగలగొట్టేస్తారనమాట పిల్లలు, అందువల్ల గాజు అయితే ఎక్కువ తీసుకోలేదు. మా హరి అయితే నవ్వుతుంది గాయస్. సో మా షాపింగ్ అయితే అయిపోయింది. మేము వచ్చింది అయితే యాక్చువల్గా స్టీల్ గిన్నెలు క్యారేజ్ బాక్సెస్ కోసం అయితే వచ్చాము. అవి తప్ప మిగతా అన్నీ తీసుకున్నాము. సో మాకైనా లేకపోతే మీకు కూడా ఇలానే జరుగుతుందా అన్నది కింద కామెంట్ అయితే చేయండి, మీరు ఎలా చేస్తారు షాపింగ్ అనేసి. సో మాదైతే షాపింగ్ అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము బిల్ వేయించుకొని. సో గాయస్ వీడియో అయితే చాలా ఉంది, ఇంకా చాలా ఐటమ్స్ అయితే నేను చూపించున్నాను వీడియోలో, అందువల్ల నేను నెక్స్ట్ వ్లాగ్ అయితే పెడతాను పార్ట్ 2 లాగా. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ గాయస్.